ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు, వాటిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళనలు సరికావన్న ఆర్థిక మంత్రి వ్యాఖ్యలపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు, యూనియన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశానికి అందిస్తున్న సేవలను యూనియన్లు బలంగా గుర్తు చేశాయి. అలాంటి బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న ఆలోచనలను తక్షణమే మానుకోవాలని వారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణకు బదులుగా తగినంత మూలధన సాయం అందించి ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత బలోపేతం చేయాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేశాయి. ఈ మేరకు 9 ట్రేడ్ యూనియన్లతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఒక బలమైన ప్రకటనను విడుదల చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్రను వివరిస్తూ వాటిని ప్రైవేటీకరించడం వల్ల ఎదురయ్యే నష్టాలను ఈ ప్రకటనలో యూనియన్లు వివరంగా పేర్కొన్నాయి. యుఎఫ్బియు తమ ప్రకటనలో ప్రభుత్వ రంగ బ్యాంకులు సామాజికంగా, ఆర్థికంగా చేస్తున్న సేవలను ప్రముఖంగా ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన మొత్తం ఖాతాల్లో దాదాపు 90% ఖాతాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉన్నాయని యూనియన్లు స్పష్టం చేశాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పేదలు, రైతులు, గ్రామీణ ప్రజలకు ఉద్దేశించిన ప్రాధాన్యతా రంగాల రుణాలు ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారానే అత్యధికంగా అందుతున్నాయని గుర్తు చేశాయి. గ్రామీణ స్థాయిలో బ్యాంకింగ్ సేవలను విస్తరించడంలో, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు పోషించిన పాత్ర అద్వితీయమైందని యూనియన్లు పేర్కొన్నాయి. దేశంలోని మారుమూల గ్రామాలకు బ్యాంకింగ్ సేవలను తీసుకువెళ్లి సామాన్య ప్రజలకు ఆర్థిక చేరికను అందించడంలో ప్రభుత్వ బ్యాంకులు కీలక పాత్ర పోషించాయి. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులే ముఖ్య కారణమని యుఎఫ్బియు గట్టిగా వెల్లడించింది. అలాంటి బలమైన వ్యవస్థను ప్రైవేటీకరిస్తే అది కేవలం కార్పొరేట్ సంస్థలకు, పెద్ద వ్యాపారవేత్తలకే ప్రయోజనం చేకూరుస్తుందని, సామాన్య ప్రజలకు కాదని యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రైవేటీకరణ అనేది జాతి ప్రయోజనాలకు విఘాతమేనని యూనియన్లు స్పష్టం చేశాయి. ప్రైవేటీకరణ నిర్ణయాలు తీసుకునేటప్పుడు పాటించాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియలను కూడా యుఎఫ్బియు ప్రస్తావించింది. ఇటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, అలాగే పార్లమెంటు వేదికగా సమగ్రమైన చర్చ జరగాలని యూనియన్లు డిమాండ్ చేశాయి. బ్యాంకుల జాతీయీకరణకు ముందు బ్యాంకులు కేవలం పారిశ్రామికవేత్తలు, పెద్ద వ్యాపార సంస్థలకు మాత్రమే సేవలు అందించిన విషయాన్ని యూనియన్లు గుర్తు చేశాయి.